చెప్పండి. ఆ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి తెలుసుకునే ముందు మీరు మా స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్ స్పెషల్‌గా. ఆహ్, 10థ్ క్లాస్ వార్షిక పరీక్షలు రాసే స్టూడెంట్స్‌కి భయం లేకుండా, టెన్షన్ లేకుండా ఎగ్జామ్స్ రాయాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా 2024 మార్చ్ ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ రాయబోతున్నటువంటి విద్యార్థులందరికీ ఆహ్, మా తరపున, స్టూడియో తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో, ఈ సంవత్సరం ఎగ్జామినేషన్ పేపర్స్ అనేటువంటివి చాలా ఈజీగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా ఎందుకంటే మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం మనం కొత్త పద్ధతిలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా 2 అవాంతరాలు ఉంటాయనేటువంటిది ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా చెప్పారు. ఒకటి ఫిజిక్స్, బయాలజీ 2 కూడా ఒకే రోజు ఎగ్జామ్ జరగటం వల్ల విద్యార్థులు 2 సబ్జెక్టులని చదివి ఒకే రోజు రాసేందుకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఉపాధ్యాయుల నుండి, విద్యార్థుల నుండి వచ్చినటువంటి రిక్వెస్ట్ వలన గవర్నమెంట్ దాన్ని మంచిగా ఆలోచించి 2 రోజుల్లో సెపరేట్ పేపర్స్‌గా కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం. ఓకే. సో, డెఫినిట్‌గా ఎటువంటి టెన్షన్ లేకుండా రాయొచ్చు. రెండవది మనకిప్పుడు ఎగ్జామినేషన్ అనేటువంటిది ఒక 10 రోజుల్లో అయిపోతున్నటువంటి ఎగ్జామినేషన్ టెన్షన్ తగ్గుతుంది. ఇప్పుడు చెప్పిన రెండవది అంటే ఎగ్జామినేషన్‌కి మధ్య ఒక రోజు గ్యాప్ ఉంటే పిల్లవాడు చదువుకోవడానికి ఆస్కారం ఉంటుందనేటువంటిది అందరి తల్లిదండ్రుల, విద్యార్థుల యొక్క అభిప్రాయం. దానికి గవర్నమెంటు అంగీకరించింది. అందుచేతనే 7 ఎగ్జామినేషన్‌కి సుమారు 14 రోజులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. అంటే మార్చ్ 18థ్ స్టార్ట్ అయ్యి మార్చ్ 30థ్ వరకు అంటే సుమారు 13 రోజులు ఎగ్జామినేషన్ టైం వచ్చింది. అంటే ఎగ్జామినేషన్‌కి ఫస్ట్ లాంగ్వేజ్‌కి, సెకండ్ లాంగ్వేజ్‌కి మధ్య గ్యాప్ లేకపోయినా తర్వాత ఇంగ్లీష్‌కి ఒక రోజు వచ్చింది, మ్యాథమెటిక్స్‌కి ఒక రోజు వచ్చింది, ఫిజికల్ సైన్స్‌కి 2 రోజులు వచ్చింది, బయాలజికల్ సైన్స్‌కి ఒక రోజు వచ్చింది, సోషల్ స్టడీస్‌కి ఒక రోజు వచ్చింది. అంటే పిల్లవాడు ఎగ్జామినేషన్ అయిపోయినంటే నెక్స్ట్ డే నాడు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి ఆ టెన్షన్ లేకున్నా ఇంకొక రోజు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. ఇది ద పాజిటివ్ సైన్ ఫర్ ద కమింగ్ చిల్డ్రన్. ఓకే సార్. అంటే ఎట్లా సార్ ఇంతకుముందు ఎగ్జామ్ ప్యాటర్న్‌కి ఇప్పటికి డిఫరెన్స్‌కి చెప్తూ ఉన్నారు కదా సార్. అంటే ఈ 10కి 10 మార్క్స్ గ్రేడింగ్ తెచ్చుకోవాలి అనంటే ఎట్లా ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానీ, ప్రిపరేషన్‌లో కానీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది? యాహ్! సో, యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు మనం పేరెంట్స్ గానీ, కార్పొరేట్ కాలేజెస్ గానీ, స్కూల్స్ గానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే 10/10, 10/10 తెచ్చుకోవాలనేటువంటి ఒక ఫోర్స్‌ని, ఒక ప్రెజరైజ్‌ని పెడుతున్నారు. ఇప్పుడు అంటే మేము చదువుకున్నప్పుడు వాళ్ళలో 10/10 తెచ్చుకోవాలనుకుంటే అది చాలా కష్టం. కానీ ఇప్పుడు 10/10 తెచ్చుకోవటం చాలా సులభం. ఎందుచేత అంటే 9 పాయింట్ దాటితే అంటే మనకు 91 మార్క్స్ దాటితే వాడికి 10 గ్రేడ్ పాయింట్స్ వస్తాయి. అంటే 91 నుంచి 100 91 వచ్చినా 10 గ్రేడ్ పాయింట్స్ వస్తాయి. 92 వచ్చినా వస్తాయి. 93 వచ్చినా వస్తాయి. 99 అని వచ్చినా 10 వస్తాయి. 100కి 100 వచ్చినా 10 వస్తాయి. అంటే దీన్ని బట్టి మనకు పిల్లవాడు 9 మార్కులు కోల్పోయిన పేపర్‌లో వాడికి 10 గ్రేడ్ పాయింట్స్ వస్తాయి. అంటే ఫైనల్‌గా వాడు 100% అనుకుంటారు. కదా! అంటే ఈసారి 10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకోవటం చాలా సులభమైనటువంటి అంశంగా గమనించాలి ఒకటి. రెండవది అప్పుడు మనకు 2 పేపర్‌లు ఉండేవి. పేపర్ 1, పేపర్ 2 ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. పేపర్ 1లో 17 క్వెషన్స్ ఉండేవి. అంటే అలాగే పేపర్ 2లో 17 క్వెషన్స్ ఉన్నాయి. అంటే 34 క్వెషన్స్ వస్తాయి. ఈ 34 క్వెషన్స్ పిల్లవాడు రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తే కేవలము మనకు ఉండేటువంటి 18 క్వెషన్సే ఉన్నాయి. ఆ 18 క్వెషన్‌లో 2 క్వెషన్స్ చాయిస్. అంటే పిల్లవాడు రాసేది 16 క్వెషన్సే. అంటే రాసే క్వెషన్స్ తగ్గాయి. కానీ సమయం అదే 3 అవర్సే ఉంటుంది. కాబట్టి పిల్లవాడు చాలా లిబరల్‌గా, చాలా హ్యాపీగా ఎగ్జామ్ రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎటువంటి టెన్షన్ లేకుండా. ఓకే. అలానే మన బ్లూ ప్రింట్ ప్రకారం పేపర్ సెట్ చేస్తాం. అంటే ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ అది మ్యాథ్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, బయాలజికల్ సైన్స్ అయినా, సోషల్ స్టడీస్ అయినా, లాంగ్వేజెస్ అయినా బ్లూ ప్రింట్ మీద ఆధారపడి తయారవుతుంది. ఈ బ్లూ ప్రింట్‌లో 2 అంశాల మీద మనకు పేపర్ తయారు చేస్తారు. ఒకటి దానికి మనం చేస్తే అకాడమిక్ స్టాండర్డ్స్. ప్రతి సబ్జెక్ట్‌కి ఒక అకాడమిక్ స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ నేను తీసుకున్నాను అనుకోండి. దానికి 5 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అని, రిప్రజెంటేషన్ అండ్ విజువలైజేషన్ అని, రీజనింగ్ అండ్ ప్రూఫ్ అని, కమ్యూనికేషన్, కనెక్షన్స్ ఇవి 5 ఉంటాయి. వీటికి వెయిటేజ్ ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ 40% ఉంటుంది. రీజనింగ్ అండ్ ప్రూఫ్ 20% ఉంటుంది. అదే కమ్యూనికేషన్‌కి 15%, కనెక్షన్‌కి 10%,
అలాగే రిప్రజెంటేషన్ విజన్ 20%, 15%. అంటే మనకి ఇలా ఫిక్స్డ్గా అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకునే మనకు పేపర్ తయారవుతుంది. రెండవది నేచర్ ఆఫ్ క్వశ్చన్. అప్పుడు అంటే 19కి ముందు 2019కి ముందు మనకు ఎలా ఉండేదంటే 1 పేపర్ మనం కండక్ట్ చేసినా అప్పుడు మనకు ఉన్నటువంటిది ఎలా ఉండేది, 1 మార్క్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్ ఉండేది. ఇప్పుడు అది డబుల్ అయింది. ఇన్ ది సెన్స్ 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్స్ అయింది. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ అయింది. అయితే 4 మార్క్స్ క్వశ్చన్ 6 మార్క్స్ క్వశ్చన్ అయింది. ఓకే సార్. ఇంకొక మేజర్ చేంజ్ ఏంటి అంటే అప్పుడు ఇంటర్నల్ చాయిస్ ఉండేది. అంటే మన ఫస్ట్ దాంట్లో 7 క్వశ్చన్స్ ఉండేది. సెక్షన్ 1లో 7 క్వశ్చన్స్, సెక్షన్ 2లో 6 క్వశ్చన్స్. అంటే 14th క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది మనకి. 14, 15, 16, 17 ఇవి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. 14లో ఇంటర్నల్ చాయిస్ ఉండేది. 14A, 14B ఏదో ఒకటి రాయాలి. అలాగే 15A, 15B ఏదో ఒకటి రాయాలి. అప్పుడు ఆ 2 క్వశ్చన్స్ రాలేదనుకోండి, ఆ అబ్బాయికి మనకు ఆ క్వశ్చన్ కోల్పోయే ఛాన్స్ ఉంది. కానీ ఇప్పుడు అలా కాదు. మనకి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే 3 సెక్షన్లు ఉన్నాయి. మొదటి సెక్షన్లో 6 క్వశ్చన్లు ఉంటాయి, నాన్ లాంగ్వేజ్ పరంగా చెప్తున్నా. రెండో సెక్షన్లో కూడా 6 క్వశ్చన్లు ఉంటాయి. మూడో సెక్షన్లో కూడా 6 ఉంటాయి. టోటల్గా 18 క్వశ్చన్లు. ఈ 6 మొదటి సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్, వెరీ షార్ట్ ఆన్సర్. అలాగే రెండో సెక్షన్లో మనకుండే 4 మార్క్స్ క్వశ్చన్, షార్ట్ ఆన్సర్. వీటికి చాయిస్ లేదు. కానీ మూడో సెక్షన్లో 6 క్వశ్చన్లో 4 క్వశ్చన్లు రాయాలి. అంటే ఇని 4 రాయాలి. అక్కడ ఇంటర్నల్ చాయిస్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వాడికి 2 క్వశ్చన్లు తెలియలేదు అనుకోండి, అయినా 100% స్కోర్ చేయగలుగుతాడు. ఓకే. అదే ప్రీవియస్లో ఇంటర్నల్ చాయిస్ ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ 15 క్వశ్చన్ కానీ 16th క్వశ్చన్ ఈ 2 క్వశ్చన్లు తెలియలేదు అనుకోండి, ఆ లాంగ్ ఆన్సర్ మార్కు కోల్పోయే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అలా లేదు. కాబట్టి పిల్లలు ఇప్పుడు ధైర్యంగా మనం 10 గ్రేడ్ పాయింట్స్ తెచ్చుకోవచ్చు అనేటువంటి నమ్మకంతో ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే. ఫస్ట్. సెకండ్ది మన ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఇది మేము ఆల్రెడీ TSAT ద్వారా SCERT అఫీషియల్గా కండక్ట్ చేసినటువంటి టెలికాన్ఫరెన్స్లో చాలాసార్లు చెప్పాను. నేనే స్వయంగా 2015 నుంచి చాలా సందర్భాల్లో ఈ టెలికాన్ఫరెన్స్లో చెప్తున్నాను. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ తెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఫెయిల్ అవ్వడు. అసలు ఆ పేపర్ ఎలా రాయాలని తెలిస్తే చాలు, వాడు చదవకపోయినా పర్ఫెక్ట్గా ఖచ్చితంగా పాస్ అవుతాడు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం, 18 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 18 క్వశ్చన్స్లో రైటింగ్ ద డేటా అంటే ఇచ్చిన క్వశ్చన్కి డేటా రాస్తే 1 మార్క్ ఇవ్వాలి. అంటే మనకు 18 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అంటే 16 క్వశ్చన్స్ రాయాలి. 16 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 16 మార్క్స్ వస్తాయి. ఓకే. అందులో ఒక గ్రాఫ్ క్వశ్చన్ ఉంటుంది, ఒక కన్స్ట్రక్షన్ క్వశ్చన్, మ్యాథ్స్ పరంగా చెప్తున్నా. ఒక గ్రాఫ్ క్వశ్చన్, కన్స్ట్రక్షన్ క్వశ్చన్. గ్రాఫ్కి 6 మార్కులు ఉన్నాయి, కన్స్ట్రక్షన్కి 6 మార్కులు ఉన్నాయి. 6, 6, 12 16 క్వశ్చన్స్. 12 + 16 28, పాస్ మార్కే 28. అంటే రెండింటిని ప్రిపేర్ అయితే చాలు పిల్లవాడు, ఆ పిల్లవాడు ఖచ్చితంగా మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అయిపోతాడు. ఓకే. అంటే మ్యాథ్స్ అన్న వాళ్ళు భయం ఉన్న వాళ్ళు అవసరం లేదు, భయపడవలసినటువంటి అవసరమే లేదు. ఈవెన్ సోషల్ స్టడీస్లో తీసుకున్నారు అనుకోండి, సోషల్ స్టడీస్లో కూడా మనకు వాళ్ళకి ఇచ్చినటువంటిది డేటా అనాలిసిస్ క్వశ్చన్ ఇస్తారు. అదొక 6 మార్క్స్ క్వశ్చన్. ఈ డేటా అనాలిసిస్లో డేటా ఇస్తారు, ఒక టేబుల్ ఇస్తారు, అది పై డయాగ్రామ్ అవ్వచ్చు, బార్ డయాగ్రామ్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా పేపర్లో ఉంటుంది. అది చూసి మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2021, 2022, 21, 22, 23 సంవత్సరాల్లో రబీ సీజన్లో పండినటువంటి పంట శాతాలు ఇస్తాడు. ఏ జిల్లాలో ఎక్కువగా పంట పండింది అని క్వశ్చన్ అడుగుతాడు. ఆల్రెడీ ఆ డేటా అక్కడ ఉంటుంది, అది చూసి ఆ డేటా ప్రకారం ఆన్సర్ నింపటం. ఓకే. అంటే పిల్లవాడికి 12 మార్క్స్, ఇది 12 మార్క్స్ వస్తాయి, ఈజీగా 12 మార్క్స్ వచ్చేస్తాయి. అలాగే మ్యాపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ మ్యాపింగ్ స్కిల్స్లో మనకు సోషల్ స్టడీస్ తీసుకున్నారు అనుకోండి, మ్యాపింగ్ స్కిల్స్ అంటే మనకు టోటల్గా 4 పార్ట్స్ ఉంటాయి. 4 పార్ట్స్లో జాగ్రఫీ, ఎకనామిక్స్ కలిపి పార్ట్ 1, అలాగే హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఈ పార్ట్ 2. ఈ జాగ్రఫీ, ఎకనామిక్స్ ఈ రెండింటి నుండి ఒక మ్యాప్ వస్తుంది, జనరల్గా ఇండియా మ్యాప్ వస్తుంది అక్కడ. అలాగే హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ నుండి వరల్డ్ మ్యాప్ వస్తుంది. ఈ 2 మ్యాప్ని సాల్వ్ చేస్తే ఆ పిల్లడికి 12 మార్క్స్ వస్తాయి. అంటే అక్కడ ఒక 12 వస్తే ఇక్కడ 12 మార్క్స్ వస్తాయి, అంటే 24 అయిపోయింది ఆల్రెడీ. అలాగే కాంటెంపరీ ఇష్యూ మీద క్వశ్చన్ వస్తుంది.
ఓకే సార్. అంటే సమకాలీన పరిస్థితుల మీద అంశాలపైన క్వశ్చన్ వస్తుంది. జనరల్గా ప్రతి పిల్లలు దాన్ని టెక్స్ట్ బుక్లో తీసి కంఠస్థ పెట్టి మరి మెమరైజ్ చేయవలసిన పని లేదు. రోజు వింటున్న దాన్ని ప్రజెంట్ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలపైన ఒక విశ్లేషణ అడిగాడు అనుకోండి, ఓకే చెప్పచ్చు. లేదా రీసెంట్గా రామాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తారు, 370 ఆర్టికల్ రద్దు చేశారు. సో ఇటువంటి కాంటెంపరీ ఇష్యూస్ పైన క్వశ్చన్ వస్తుంది. సో పిల్లవాడికి అది ఆల్రెడీ వింటాడు, చాలాసార్లు వినుంటాడు, టీవీ ద్వారా చూస్తుంటాడు, పిల్లలతో చర్చ చేస్తుంటాడు, క్లాస్ రూమ్లో డిస్కషన్ జరిగి ఉంటుంది. సో దానిపైన ఆయన ఆన్సర్ రాయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. 100% రాయలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 60 to 70% పిల్లవాడు ఈజీగా రాస్తాడు. సో పిల్లవాడు కాబట్టి అక్కడ ఏ ఇబ్బంది లేదు. ఇది ఒక 12 మార్క్స్. అంటే ఇలాగ మనకు ప్రతి సబ్జెక్ట్లో కూడా ఈ విధంగా ఉన్నాయంట. ప్రతి సబ్జెక్ట్లో. అలానే ఇప్పుడు బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, ఒక పిక్చర్, అదొక 6 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. అది ఒక డయాగ్రామ్ గీయాలి, ఆ డయాగ్రామ్ కానీ లేక స్ట్రక్చర్ కానీ గీయాలి, అది దానికి లేబులింగ్ చేయాలి. సో ఖచ్చితంగా పిల్లడు చేస్తాడు. ఓకే. ఇప్పుడు బయాలజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, 1 to చాలా చాప్టర్స్ ఉన్నాయి, కానీ 1 to 6 చాప్టర్స్లో మాత్రమే ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అటు మనకి యాక్చువల్గా బయాలజికల్ సైన్స్ తీసుకున్నారనుకోండి, సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 ఉన్నాయి. సెక్షన్ 1లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ 2లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ 3లో కూడా 3 క్వశ్చన్స్ ఉంటాయి. 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ రాయాలి. అయితే సెక్షన్ 1, సెక్షన్ 3లో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. ఓకే సార్. సెక్షన్ 1లో వెరీ షార్ట్ ఆన్సర్ టైప్లో ఎక్స్పెరిమెంట్ తీసుకున్నారనుకోండి, దానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, లేదా ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు మీ యొక్క అబ్జర్వేషన్ ఏంటి అంటూ క్వశ్చన్ వస్తుంది. సో రెగ్యులర్గా అది రాయడం చాలా పిల్లవాడికి చాలా ఈజీ. అదే లాంగ్ ఆన్సర్ టైప్లో అనుకోండి, ఎక్స్పెరిమెంట్ క్వశ్చన్ వస్తుంది, ప్రొసీజర్ ఏంటి అని అడుగుతాడు. ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రొసీజర్ ఏంటి అంటే 1 to 6 చాప్టర్స్ మంచిగా చదువుకుంటే పిల్లవాడు బయాలజికల్ సైన్స్ కానీ ఫిజికల్ సైన్స్ కానీ ఈ రెండు కూడా చాలా ఈజీగా స్కోర్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఏ సబ్జెక్టు తీసుకున్నా ఆ పిల్లవాడికి పాస్ మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎవరు భయపడకుండా ఎగ్జామినేషన్ని హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంజాయ్ చేస్తూ ఎగ్జామ్ రాయొచ్చు. ఓకే.